प्रभो गणपते परिपूर्ण वाल्वरुळ्वाये प्रभो गणपते परिपूर्ण वाल्वरुळ्वाये प्रभो गणपते 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 आदिमूल गणनाथ गजानन अद्भुत धवल स्वरूप आदिमूल गणनाथ गजानन अद्भुत धवल स्वरूप देव देव जय विजय विनायक चिन्मय परशिव दीप चिन्मय परशिव दीप प्रभो गणपते परिपूर्ण वाल्वरुळ्वाये प्रभो गणपते 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 शान्दुवनङ्गि तुदि पाडि आडि उन्नन् सन्निधि शरणनोमे शान्दुवनङ्गि तुदि पाडि आडि उन्नन् सन्निधि शरणनोमे शान्तचित्त सौभाग्यं यावयुं शान्तचित्त सौभाग्यं यावयुं तन्दरु सद्गुरु नीये तन्दरु सद्गुरु नीये प्रभो गणपते परिपूर्ण वाल्वरुळ्वाये प्रभो गणपते 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 పదవీ విరమణ శుభాకాంక్షలు. డాక్టర్ మోటూరి రామకోటేశ్వరరావు గారు, డిప్యూటీ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ, నిడదవోలు డివిజన్, పశ్చిమ గోదావరి జిల్లా. ప్రశంసాపత్రము. శివకేశవ నామాలను కలుపుకొని రామకోటేశ్వరునిగా పేరు పొంది తన శాఖకు న్యాయం చేయాలనే ఆశయంతో న్యాయంతో పాటు ధర్మంగా భావించి మూగజీవాల సేవలో మమేకమై నా ఉద్యోగం ఇది అని కాక ఇది భగవంతుడు నాకు ఒప్పంగించిన బాధ్యత, ఇది నా పాలిట వరం అని సేవా దృక్పథంతో ఉండే అరుదైన వ్యక్తులు కొందరు. అందులో మీరు. కుటుంబం కన్నా వృత్తే మిన్న అన్న మీ సంకల్పాన్ని అర్థం చేసుకున్న భార్య, పిల్లలు, బంధువులు మీకు దొరకడం మీ అదృష్టం. మీలాంటి ఉపసంచాలకుల ఆధ్వర్యంలో అధీనులుగా చేయడం మా పూర్వజన్మ సుకృతం. మాతృదేవోభవ అన్న మాటను సార్థకం చేశారు. మీ తల్లి స్వర్గంలో మురిసిపోయేలా అన్నార్థుల ఆకలి తీర్చారు. పితృదేవోభవ అంటూ యశోద పాత్ర మీరు వహించి చిన్ని కృష్ణుని లాలించి బొజ్జగించే రీతి మీ నాన్నకు బొవ్వ తినిపించే విధానం ప్రతి పిల్లలకు ఆదర్శం. ఇన్ని చేసినా అహం రానియక అణకువగా ఒదిగి ఉండే మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మనమందరము ఒక్కటే అనే సామాజిక బాధ్యతా నినాదం సమైక్యాంధ్ర మీ ఊపిరైనప్పుడు తెలుగు తల్లి పులకరించింది. వెదజల్లిన పరిమళాలతో భరతమాత మేము ఆశీర్వదించింది. మీ పదవీ విరమణ మమ్ము బాధించిన మీకు విశ్రాంతి అవసరమని దైవ సంకల్పం. మీరు ఆయురారోగ్యాలతో ప్రశాంత జీవనం గడపాలని మీరిచ్చిన స్ఫూర్తితో మేమంతా స్పందించి మీరిచ్చిన సూచనలు, మీరు చూపిన దారులు, రైతు బంధువుగా, పశుపక్ష పాతిగా మీ సేవా దృక్పథాన్ని మేమెలా మరుగరం గురువుగారు. సాయం చేసిన చేతులు మేమెలా మరువగలము గురువుగారు. అయ్యా మీకివే నా వందనాలు. చిరు ఉద్యోగిగా మీ ప్రియ శిష్యునిగా ఇంతకన్నా నేనేమి ఇవ్వగలను గురువుగారు.
ప్రేమతో మీ రాముడు ఆర్కే. మేము ఈస్ట్ గోదావరి నుంచి మరి ఫ్యాన్స్ గా ఒక 15 మెంబర్స్ వచ్చామండి. చాలా మంది రావాలి, చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నదల్లా మరి ఈ పరిస్థితులు అందరికీ తెలుసు. వాటి వల్ల కొంచెం ఇలా అయింది. వాళ్ళలో ఈ 15 మంది ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు మాట్లాడమన్నా చాలాసేపు మాట్లాడతారు సార్ గురించి. మరి ఇంత తక్కువ టైంలో అదంతా కవర్ చేయలేం కాబట్టి మేము రాసుకొచ్చిన ఒక సన్మాన పత్రం మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను అందరి బదులుగా. పట్టుకోవడం కష్టమని శ్రీధర్ హెల్ప్ చేయమన్నాను. ఇది సన్మాన పత్రం కాదు, అందుకే సరదాగా ఈ సరదా పత్రం. ఆయనకు 60 కానే కాదు, ఆయనకి 20 తర్వాత అంకెలకు 60, ఆయన ఎప్పటికీ 20. నిత్య దరహాసం ఈయనకు పెట్టని ఆభరణం, నిష్కల్మష హృదయం వీరిని వర్ణించే ఉదాహరణ, హాస్య చతుర సంభాషణం మీకు సహజ లక్షణం, వదాన్య గుణం అబ్బో మరీ మరీ దారుణం. ఇంత గొప్ప వ్యక్తిత్వానికి ఏమిస్తే తీరుతుంది మరణం. పనంటే ఇష్టం, ఆ ఇష్టం పట్ల దీక్ష, ఆ దీక్షకి ఆయన ఆయువు, ఆ ఆయువు పోసే పద్ధతి రొటీన్ కి భిన్నం. వీరిదైన ప్రత్యేక ముద్ర ఎన్నేళ్ళైనా వాడని కుసుమం. ఈయన కంటే ముందే పుట్టి సినిమా యాక్టర్ రాజుబాబు అంతవాడయ్యాడు. ఆయన సినిమాల్లోకి వెళ్ళలేదు కాబట్టి బ్రహ్మానందం, కోట, ధర్మవరం స్టార్లు అయ్యారు. అంటానికి అంతా ఈయన రామకోటేశ్వరరావు అంటుంటారు కానీ తన నటన పటిమ, విషయ విజ్ఞానం, కార్యనిర్వహణ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, బాధ్యతలు నిర్వహించే తీరు చూస్తే మాత్రం ఈయన్ని కృష్ణకోటేశ్వరరావు అనడమే సబబు. ఆయన అగర్భ జ్ఞాన గుణవంతుడు. తండ్రి నుంచి పొడికి పుచ్చుకున్న మహోన్నత లక్షణాల్లో ఇది ప్రథమం. అమ్మంటే ప్రాణం. Good morning to all, and it's a pleasure to tell about Ram Koteswara sir. Sir, you are such a nice person. You are an irreplaceable officer and you are an efficient officer. But at the same time, sir, we had a very nice memories. Sir, as a person, you are a nice human being and a very nice gentleman. Post-retirement life చాలా సంతోషంగా సుఖంగా ఉండాలని ఆ దేవదేవుని వేడుకుంటూ I wish you a very healthy, long, happy retirement. Friends, good evening all of you. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసి చాలా కాలం అయింది. నన్ను గుర్తుపెట్టి ఉంటారు అనుకుంటాను. డాక్టర్ రామారావు, XAD కాకినాడ. సో ఈరోజు మరి COVID-19 విజయం సాధిస్తూ మనందరినీ సుఖంగా సంతోషంగా ఇంతవరకు ఆరోగ్యంగా ఉంచినందుకు ప్రప్రథమంగా ఆ భగవంతునికి కృతజ్ఞత తెలియజేస్తూ, అంతకంటే ముందుగా ఎక్కడో మూలన్న నన్ను మరి పైకి లాగి మరి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగే మరి మెసేజ్ ఫ్రమ్ హోమ్ అని ఒక హింట్ ఇచ్చి ఆ విధంగా పంపించమని నాకు ఈ అవకాశం కలిగించినటువంటి మా అమ్మాయి డాక్టర్ అనిత రామకృష్ణకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా యాజ్ యూ ఆల్ నో షీ ఈజ్ ఎ వెరీ గుడ్ మేనేజర్ అండ్ ఈవెంట్ మేనేజర్ అండ్ షీ ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్స్ ఇన్ ది డిపార్ట్మెంట్. సో ఈరోజు ఈ సందర్భంగా మా తమ్ముడు సుఖంగా ఆరోగ్యంగా పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఒక జిల్లా స్థాయి అధికారిగా ఉన్నతమైన పదవిలో ఉండి సుదీర్ఘంగా సుమారు 35 సంవత్సరాలు మరి సర్వీస్ చేసి మరి సుఖంగా ఆరోగ్యంగా పదవి విరమణ చేస్తున్న ఈ సందర్భంలో నేను నా కుటుంబం తరపున ప్రతి ఒక్కరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే డిపార్ట్మెంట్లో మరి ఇంత సర్వీస్ చేసి సుఖంగా సంతోషంగా పదవి విరమణ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా అదృష్టంగా భావించాలి. అలాంటి అదృష్టం మా తమ్ముడు కోటేశ్వరరావుకి దక్కినందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. రైట్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ జాయిన్ అయిన నుంచి చివరి వరకు కూడా తను ఎన్నో ఆటుపోట్లు భరించి ఎన్నో మరి ఈ సంస్థ అభ్యున్నతికి కానీ ఈ యొక్క సభ్యుల యొక్క అభివృద్ధి కానీ ఎంతో పాటుపడి తన విలువైన కాలాన్ని, విలువైన మరి ధనాన్ని, శక్తి సామర్థ్యాలని ఒడ్డి
మరి డిపార్ట్మెంట్లో ఒక పేరు తెచ్చుకొని ఈరోజు ఒక రికార్డు సృష్టించి మరి పదవి విరమణ చేస్తున్నాడు. ఇలాంటి కోటేశ్వరరావు డిపార్ట్మెంట్లో ఇంకా ఉంటే బాగుంది అనిపించే విధంగా మరి మనందరికీ ఒక అభిప్రాయం కలిగించాడు. సో కోర్స్ మా తమ్ముడు చాలా ముదురు అని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి ఇన్ని మల్టీ టాలెంటెడ్ చేసే వ్యక్తులు మరి డిపార్ట్మెంట్లో చాలా అరుదుగా ఉంటారు. ఇకపోతే మరి ఈ యొక్క అభివృద్ధి ఈ విధంగా సాధించాలంటే ఒక ప్రతి పురుషుడికి తన వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. మరి ఇలాంటి ఈరోజు కోటేశ్వరరావుకి ఒక చిరు నవ్వుల సహా ధర్మచారిని ఉన్నది కాబట్టి తనకి అన్ని విధాలుగా వెన్నంటి తను అర్థం చేసుకొని ఈ యొక్క స్థాయికి తీసుకురావడానికి తన వంతు సహకారం చేసినటువంటి భార్య కుమారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు సమస్యలు లేని కుటుంబాన్ని నిర్మించి మరి ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి మామగారుగా, ఒక మంచి తాత కాదు గ్రాండ్ ఫాగా మిగిలినందుకు నేను చాలా మరి సంతోషిస్తూ మరి గర్విస్తూ మరి ఈరోజు సుఖంగా ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా నేను మా తమ్ముడిని హృదయపూర్వక మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ హ్యాపీ మరి రిటైర్మెంట్ లైఫ్ మై డియర్ బ్రదర్ అండ్ విషింగ్ యూ లాంగ్ లైఫ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. Greetings to you all who gathered here on the occasion of farewell to Dr. Koteswarrao, our beloved friend. నేను కూడా అటెండ్ అవ్వాలని ఉన్నా కానీ there is no chance. First of all, on this occasion, I thank God that we are not among those unfortunate 5 lakh people who lost their lives due to COVID-19. At the same time, it is very unfortunate time and situation that we are not able to perform this function in a befitting manner. ఎందుకంటే ఐ ప్రెజ్యూమ్ ఇదే కనుక నార్మల్ కండిషన్స్లో ఉంటే కనుక ఒక మ్యారేజ్ లెవెల్లో జరిగేది. ఎందుకంటే మన కోటేశ్వరరావుకు ఉన్న పాపులారిటీ కానీ, ఆయన ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఆయనకున్న బలగం కానీ అటువంటిది ఇక్కడ. ఎనీహౌ, సో వీ కెనాట్ చేంజ్ ద రికార్డ్స్ అండ్ వీ కెనాట్ చేంజ్ ద టైం. పరిస్థితులు మన చేతిలో లేవు కనుక ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది. ఏమైనా కానీ మనం ప్రత్యేకంగా చెప్పుకోపోయినా కానీ ఆయన చేసిన పనులు కానీ లేకపోతే ఆయన క్వాలిటీస్ కానీ they are there on the minds of the people. Let me share only few things now about the association of Dr. Koteswarrao. 1985లో he joined the department. అప్పటికే నేను డిడి ఆఫీస్లో కాకినాడలో పనిచేస్తున్నాను డిపార్ట్మెంట్లో. సో అప్పటి నుండి కూడా ఈ 30 years పైబడి మేము కలిసి పనిచేసాము. కలిసి పనిచేసినప్పుడు there are many occasions where we were closely associated in the departmental activities. అవన్నీ narrate చేయడానికి కాదు కానీ I will share only 1 or 2 things which shows his capabilities. First of all, he is a great organizer. దీనికి గుర్తు ఏంటంటే ఒకసారి రాజమండ్రిలో ఒక మెగా క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. అది అంత ముందు కానీ లేకపోతే తర్వాత కానీ మేము ఎప్పుడు చూడలేదు. అంత గ్రేట్ క్యాంప్ అది. జిల్లాలో అందరినీ ఇన్వాల్వ్ చేసి అలాగే బయట పబ్లిక్ని అసోసియేట్ చేసి వాలంటరీ ఆర్గనైజేషన్ అసోసియేట్ చేసి ఇట్లా అందరూ ఒక గ్రేట్ ఈవెంట్గా అది ఎలా ఉండిపోయింది. అంత గొప్పగా దాన్ని ఫ్లాలెస్గా ఆర్గనైజ్ చేశారు. దాని తర్వాత ఇంకోటి చెప్పాలంటే కనుక ఆర్గనైజింగ్ స్కిల్స్లో ఈస్ట్ గోదావరిలో మొట్టమొదటిసారి వరల్డ్ వెటర్నరీ డే రాజమండ్రిలో ఆర్గనైజ్ చేసాం. అది ఇప్పుడు కూడా అది అటెండ్ అయిన వాళ్ళకి ఇంకా అలాగే గుర్తుండిపోతూ ఉంటుంది. అంత గొప్పగా అది ఆర్గనైజ్ చేయడం జరిగింది. పెద్దలని సన్మానించడం కానీ లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే చాలామందికి హెల్ప్ చేసే కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా. సో ఇక చెప్పడానికి సరిపోతుంది కూడా అంత గొప్పగా అది ఆర్గనైజ్ చేసేవారు. తర్వాత అది ఒక క్యాంప్ అయినా లేకపోతే ఆఫీస్లో ఒక మీటింగ్ అయినా లేకపోతే వేరే డిపార్ట్మెంట్లో ఏదన్నా ఫంక్షన్ ఆర్గనైజ్ చేయవచ్చు కానీ అది ప్రత్యేకంగా గుర్తుండిపోయేలాగా ఆర్గనైజ్ చేసేవాడు. అటువంటి గొప్ప స్కిల్స్ ఉన్న ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నవాడు మన ఫ్రెండ్ డాక్టర్ కోటేశ్వరరావు. దాని తర్వాత డిపార్ట్మెంట్లో విషయాలు చెప్పాల్సి వస్తే కనుక ఆయన కలీగ్స్ అందరికీ కూడా ఒక మంచి ఫ్రెండ్, అలాగే ఫార్మర్స్ అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండే ఒక మంచి డాక్టర్, అలాగే ఆయన సబార్డినేట్స్ అందరికీ కూడా ఒక గుడ్ లీడర్. ఈ విధంగా వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ అందరినీ కలుపుకొని వాళ్ళకి అనుగుణంగా వర్క్ చేసిన మంచి డాక్టర్గా పేరు సంపాదించుకున్నాడు మన కోటేశ్వరరావు. ఇంకొక విషయం మాత్రం షేర్ చేస్తాను. ఒకసారి నేను డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా అక్కడ కాకినాడలో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాను. అప్పుడు ఆయన రాజమండ్రిలో రీజనల్ లీడర్గా ఉండేవారు. అప్పుడు వారు ఒక చిన్న క్లిప్పింగ్ కూడా చూపించారు నాకు. దొంగ అని ఒక ప్రైవేట్ టీమ్తో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి చూపించారు. ఇట్ వాస్ సో ఇంప్రెసివ్. తర్వాత అయిపోయిన తర్వాత నాకు వెంటనే అనిపించింది, మనకు డిపార్ట్మెంట్లో చాలా అవసరాలు ఉన్నాయి కదా,
అది ఫార్మర్గా ఎడ్యుకేట్ చేయడంలో కానీ, లేకపోతే మన డిపార్ట్మెంట్లో ప్రోగ్రామ్స్ని బయటికి ఎడ్యుకేట్ చేయడానికి కానీ, ఎక్స్టెన్షన్ సర్వీసెస్ కానీ ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక ఐడియా ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఒక టీమ్గా ఏర్పడ్డారు. కోటేశ్వరరావు, అలాగే ఆర్కే, అనిత, జాన్పాల్, ఈ నలుగురు టీమ్గా ఏర్పడి ది స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్. అది ఇప్పుడు స్టేట్ అంతా కూడా చాలా, స్టేట్ దగ్గర మన స్టేటే కాకుండా మన పొరుగు రాష్ట్రాలకు కూడా చాలా ఫేమస్ అయిపోయిన పరిస్థితులు. అలాగే ఆఫీసర్స్కి లేకపోతే డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఎంత గొప్పగా ఇంప్రెసివ్గా వాళ్ళు చేశారో అవన్నీ కూడా తెలుసు. దీంతో ఆయనలో ఉన్న మరో కోణం కూడా బయటకు వచ్చింది. అదే గ్రేట్ యాక్టర్ లాగా ఎన్ని రకాల రోల్స్ చేస్తూ ఉంటాడంటే అప్పటి వరకు మాకు తెలియదు ఇంత ఆయనకి యాక్టింగ్లో కూడా ఎంత చక్కగా చేయగలని. సో ఆ విధంగా అందరినీ మెప్పించిన మనిషి కోటేశ్వర. దాని తర్వాత ఇంకా పర్సనల్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇది చెప్పేవాడు హౌ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ పేరెంట్స్. డైలీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళని కలవటం, తర్వాత వాళ్ళతో మాట్లాడటం, ఒకసేపు వాళ్ళతో స్పెండ్ చేయటం, తర్వాత వాళ్ళకి సర్వీసెస్ చేయటం, ఈ విధంగా చేస్తున్నానని చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అబౌట్ హిస్ సర్వీసెస్ టువర్డ్స్ హిజ్ పేరెంట్స్. సో అతని పేరెంట్స్కి చేసిన సర్వీసెస్ కానీ, లేకపోతే యానిమల్స్కి ట్రీట్మెంట్ రూపంలో చేసిన సర్వీస్ కానీ, ఫార్మింగ్ కమ్యూనిటీకి చేసిన సర్వీసెస్ కానీ, ఇవన్నీ కూడా ది బికేమ్ ఏ బ్లెస్సింగ్ టు హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. సో ప్రత్యేకంగా పాపులర్ అవడానికి కూడా ఇవన్నీ కూడా అతనికి ఉపయోగపడినాయి అని ప్రత్యేకంగా ఐఎమ్ ఏ పర్సనల్ విట్నెస్ టు హిస్ డెవలప్మెంట్. సో ఈ టైంలో ఓకే రిటైర్ అవుతున్నారు తప్పదు కానీ, బట్ హీ ఈజ్ సో యాక్టివ్ అండ్ యూ వోంట్ లివ్ దట్ హీ ఈజ్ ఆల్రెడీ 60. హీ గాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఈజ్ వెరీ డైనమిక్. సో యూ కెన్ యూజ్ హిజ్ ఎనర్జీస్ ఫర్ యూజ్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. నాట్ ఓన్లీ దట్, బయట ఎవరికైనా కానీ ఆయనకి నచ్చిన రీతిలో, లేకపోతే ఆయన ఇష్టమైన రీతిలో సర్వ్ చేయడానికి ఆయన టైంలో ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా ఆయన ప్రత్యేక సంవత్సరం ఈ టైంలో అభినందిస్తున్నాను, కోరుతున్నాను. అలాగే ఫర్ హిస్ సక్సెస్ ఆయన ఫ్యామిలీ ఏ విధంగా కోఆపరేట్ చేయకుండా ఉంటే ఈ విధంగా ఉండేవాడు కాదు. ఈ టైంలో పిల్లల్ని, అలాగే మిస్సెస్ కోటేశ్వర కూడా అభినందిస్తున్నాను. ఈ టైం తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన చాలామందికి ఉపయోగపడేలాగా ఒక పర్పస్ఫుల్, యూస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని, అలాగే ఐ ప్రే గాడ్ దట్ హీ బి బ్లెస్డ్ రైట్ ఇన్ మెనీ వేస్ సో దట్ his life is useful to many people. Thank you. Today, my classmate and dear friend, Dr. M. Ramkoteswara Rao, TV 7954, is retiring from the services of Animal Husbandry Department as Deputy Director. I am very fortunate to be roommate of Dr. M. Ramkoteswara Rao. His parents are very fortunate to have such a nice person as their son. Though he was a BVSc, he excelled in several surgical cases also. I used to wonder when people used to say that Dr. Ramkoteswara is an excellent surgeon. So with meticulous planning and sincerity and hard work, he was a successful surgeon also, though he did not do masters in surgery. And more than a veterinarian, he is a very good human being. He helped several of our classmates in many ways, morally, financially, and in so many ways. To his credit, he organized several mega health camps, Kisan Melas, and so many other activities. Dr. Ramkoteswara Rao also won the Meritorious Services Award from the Dr. C. Krishna Rao Endowment Trust. I am happy that many of our batchmates excelled in the field as surgeons or administrators or extension specialists, and of course in our university also. I don't say Dr. Ramkoteswara Rao is retiring because he looks very young, and maybe he looks youngest among our batchmates. I am sure he continues to render his services to the public, in particular to the farmers. I wish him healthy, prosperous, retired life, and health-wise also he is very fortunate to have very good health and has got very good children and with a lot of talents in their own fields. And Mrs. Ramkoteswara Rao is also very good housewife and very good host, and I am very fortunate to have such an excellent
friend. I'm sure the juniors in the field should emulate Dr. Ram Koteswara Rao. And I'm thankful to Dr. Anita Ramakrishna requesting me to give this video message, and I'm unable to come, though I was invited to be present on 1st July at Kovur to felicitate Dr. Ram Koteswara Rao on the eve of his superannuation. I'm unable to make it. I'm glad to mention on this occasion that the 79 batch is one of the rarest batches in the annals of College of Veterans in Tirupati, from which many would become joint directors. This is the record number of the people who have occupied the joint director positions, and I am happy to learn that in due course, in days to come, very shortly, many more are going to get joint director positions. I thank Dr. Ram Koteswara Rao, and again I wish the best to Dr. Ram Koteswara Rao and Mrs. Ram Koteswara. I thank all my classmates and my seniors and my juniors and my students who could attend the felicitation function to Dr. Ram Koteswara Rao. Hats up to Dr. Ram Koteswara Rao. Hi Andy, congratulations on your retirement. Hope you'll be having a very healthy and positive life like what you always had. చెప్తుంటాను కదా మీ చుట్టూ చాలా పాజిటివిటీ ఉంటుంది అని. హోప్ఫుల్లీ ఐల్ బి హ్యావింగ్ సమ్ ఆఫ్ దట్ యాజ్ వెల్. ఇంకా మీరు ఇక్కడికి రావడానికి ఏమి నో ఎన్ఓసీలు ఏమి అవసరం లేదు కాబట్టి లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ టైమ్ టుగెదర్ అగైన్. ఆల్ ది బెస్ట్. Congratulations on your retirement, Daddy. Nasya? Congratulations on your retirement, Tati Galu. Congratulations on your retirement, Tati Galu. I have a very short surprise for you. Namaste, Andy. Thank you so much for this amazing opportunity to congratulate and speak about my daddy. First of all, happy retirement, Daddy. I know you are not ready to retire yet, but no one wants to leave you also, right? In the work also, wherever you go, you have that charm. And I imagine this very moment so many times. మీ రిటైర్మెంట్కి అందరం కలిసి ఉందాము, చాలా ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నాము. And it's okay, I don't have any complaints, and I thank all this wonderful team who are behind this and organizing this wonderfully. Thank you so much. And మీ గురించి చెప్పాలంటే ఐ డోంట్ నో డాడీ, ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా పుస్తకం రాస్తే డెఫినెట్లీ అది మీరే అవుతారు. అండ్ యూ ఆర్ ద ఓన్లీ పర్సన్ ఐ వుడ్ డూ దట్ ఫర్. అండ్ you live the life as like by an example. You have set a very good example for our family, and whoever is with you and around you, they can learn so many things from you. And actually మీరు ఎక్కడున్నా ఆ చార్మ్ ఉంటుంది మీ చుట్టూ, కానీ అందరూ హ్యాపీగానే ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు, మీరు నవ్వుతూనే ఉంటారు. అండ్ యూ ఆర్ వెరీ ఈజీ టు అప్రోచ్. అండ్ ఒక క్రౌడ్లో కూడా ఎనీ పర్సన్ కెన్ జస్ట్ కమ్ అండ్ టాక్ టు యూ. యు ఆర్ సచ్ వెరీ ఈజీ గోయింగ్, అండ్ యూ హ్యావ్ దట్ హ్యాపీ వైబ్స్, అండ్ యూ హ్యావ్ దట్ wonderful charm and aura around you. You attract all good things, Daddy. మీతో ఉంటే అందరికీ గుడ్ థింగ్సే ఉంటాయి, అందరికీ హ్యాపీనెస్సే వస్తుంది. అండ్ ఎవ్రీ డే మీ స్కెడ్యూల్ నుంచి కానీ మీరు ద వే యూ టాక్ టు పీపుల్ కానీ వీ హ్యావ్ లర్న్డ్ పర్సనలీ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఈరోజు నాకు తెలిసి చాలామంది మాట్లాడతారు మీ గురించి, అండ్ చాలామంది క్రౌడ్లో ఉండి కూడా దే వాంటెడ్ టు సే సో మెనీ థింగ్స్ అండ్ దే మైట్ నాట్ టాక్. అండ్ ఐ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ ఆన్ ది స్టేజ్ అబౌట్ యూ. అండ్ మన ఫ్యామిలీ నుంచి రాజా, చిన్ని, నేను అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ, what we have learned from you, I want to share few things. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మంచి చిల్డ్రన్ ఎలా ఉండాలి, లైక్ ఒక కిడ్ ఎలా ఉండాలి తన పేరెంట్స్తో అనేది యూ హ్యావ్ సెట్ అ వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్. యూ హ్యావ్ నాట్ సెట్ ఎనీథింగ్ బట్ యూ హ్యావ్ షోడ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ డే యువర్ డే స్టార్ట్స్ విత్ తాతయ్య గారు
అండ్ ఎండ్స్ విత్ తాతయ్య గారు అండ్ నానమ్మ తాతయ్య గారిని మీరు చూసుకున్న విధానంలోనే చాలా చెప్పింది మాకు. దాని నుంచే చాలా లెసన్స్ ఉన్నాయి మాకు నేర్చుకోవటానికి. అండ్ ఫ్యూచర్లో మిమ్మల్ని మేము ఎలా చూసుకోవాలనడానికి చాలా పెద్ద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ఐ రియలీ ప్రే అండ్ హోప్ I have to be there for you, and I have to be there for you. That's it. Whenever you need me, whenever you need me, I should be there. Ante. That's my greatest wish. And if I'm like you, I just have to like copy paste. Mottam meer em chesaro, I just want to be a copy paste of you. And ala amazing daughter అనిపించుకోవాలి నేను కూడా. మీలాగా అమేజింగ్ సన్ ఎలా మీరు అయ్యారో నేను కూడా అలా అమేజింగ్ డాటర్ అండ్ అమేజింగ్ సన్స్ రాజా చిన్ని కూడా అనిపించుకుంటారు. యూ హ్యావ్ టాట్ అస్ అ లాట్. అండ్ అలాగే ఒక ఎక్సలెంట్ పేరెంట్ ఎలా ఉండాలి అన్నది కూడా మీరు నాకు చూపించారు. లైక్ యూ నెవర్ స్కోల్డెడ్ అస్ ఆర్ అసలు ఐ డోంట్ రిమెంబర్ ఎనీ హార్ష్ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, యాంగ్రీ మూమెంట్స్ నాకు అసలు ఏమీ గుర్తు కూడా లేవు. అండ్ దెర్ ఆర్ నథింగ్ టు సే లైక్ దాట్. You have always been so patient, so loving, and how is that even possible, Daddy? How did you do that? It's not that easy. Nenu parent ayaka telisindi how you have raised us so loving, and you know, even that is an example. Every day నాకు ఎప్పుడైనా మా పిల్లలు మాటినకపోతే I just imagine you in that situation. Okay, Daddy ఉంటే ఎలా డీల్ చేస్తారో అనేది. You know, you are so cool, and you live the life by an essence of Bhagavad Gita. Whole Bhagavad Gita says that you have to keep smiling whatever the situation is, and every day, whatever it is, the schedule gani, you start your day with very good vibe, you know. పొద్దున్నే లేసి యోగా నేర్పిస్తారు, హసాసనని నవ్విస్తారు, యోగా ఆసనాస్ అన్ని, ఇంకా హెల్తీ ఈటింగ్, ఫుడ్ హ్యాబిట్స్, వెరీ గుడ్ డిసిప్లిన్. అండ్ దాట్స్ వాట్ ఐఎమ్ టీచింగ్ మై కిడ్స్ టు డూ టూ. యు ఆర్ అ రోల్ మోడల్ ఇన్ ఎవ్రీథింగ్. ఎవరికైనా కొన్ని మంచి థింగ్స్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ only good things. How is that possible? You're the best, Daddy. You're the best. You have everything: good eating habits, good discipline, good physique, a very great attitude, and the way you talk to people is very nice. There are many things to learn about you, and I'm sure ivala mottam you will listen a lot about you. And you taught us also. I really want to tell you one more important thing. What you taught us. You taught us how to celebrate, which is very important. You celebrate. You always celebrate all the events in our family by giving. ఏదైనా అన్నదాశ్రమానికి ఇస్తారు, అక్కడికి వెళ్ళి బుక్స్ ఇవ్వటం, స్వీట్స్ ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, and vegetables ivato, anything. You just celebrate by giving, which is a very important thing in life. You know, we celebrate usually by spending, right? Spending for ourselves, but you always spend for other people, and you celebrate by giving. The way you celebrate our birthdays is much greater than what we celebrate on our birthdays. So you are always a role model for us, Daddy, in each and everything we do. And ivala ma pillalki schedule nerpinchalanna, how to write a schedule, how to spend your time in a very organized way in a day nerpinchalanna, I'll just refer to you. You know, be like Tate Garu. Maybe your fitness levels gani, your exercise schedules gani. Ashu has learnt a lot from you. And also you have a very good fan club. ఇక్కడ యూఎస్లో కూడా మీరు చూడలేదు వాళ్ళని, బట్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్యాన్ క్లబ్ హియర్. మీరు ఇక్కడికి వస్తే, యూనో, ఐ హ్యావ్ అ గుడ్ స్కెడ్యూల్ ఫర్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ యూ ఆర్ రిటైర్డ్ నౌ. యూ కెన్ కమ్, రైట్? ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి, అండ్ యూ కెన్ స్టే విత్ అస్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. And I'm waiting for that day, Daddy. I'm really waiting for you guys to come here and spend time with you. And spend time with us and our family. And ఇద్దరం కలిసి చాలా గార్డెనింగ్ చేయాలి. చాలా స్కెడ్యూల్ ఉంది మనకి ఇక్కడికి వచ్చాక కూడా. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దట్ డే. సో, అండ్ థ్యాంక్ యూ so much for being the
best friend. Like, you're my best friend, Daddy. You know that. And I can tell you anything, anytime. And you're like my secret diary. I can just tell you anything. And I know you won't tell that to anybody. And I can just open up to you. And I think you're a father figure to so many people. And so many people feel like, they're your son or their daughter. They can just have that connection to you like in just few minutes. And you have that. Your natural state is always being happy, Daddy. ఒక్కొక్కరికి ఒక్కొక్క natural state ఉంటుంది. కొంతమంది always they'll be grumpy and కొంతమంది always they'll be angry, but you are always happy. Any time you're always happy, joyful mood lo untaru, and everyone around you will also be happy. You're the person I have seen who is beautiful inside and out. And I just want you to be like that always, and I want also me to be like you. Like, మీ ఏజ్ వరకు వచ్చేటప్పటికి నేను కూడా అంతే హెల్తీగా, అంతే హ్యాపీగా, అంతే యంగ్గా అలా ఫిట్నెస్ గోల్స్ సెట్ చేసుకుంటూ నేను అలాగే ఉండాలని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని అందరినీ బోర్ కొట్టించాను. సారీ, ఎక్కువ టైం తీసుకుని ఉంటే. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం మేకింగ్ అ వీడియో. And I'm so happy that is about my daddy. I can tell more and more, but I don't want to take more time. Thank you so much. Have a good day, Daddy.